వావ్ డాడీ, కొత్త కారు చాలా బాగుంది డాడీ. ఎంత బాగుంది కొత్త కారు. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్దాం డాడీ. పోదాం, దాంట్లో ముందరా. వావ్, స్టీరింగ్ వీల్ ఎంత బాగుంది. కార్ స్టార్ట్ చేసిందా? వామ్మో, నేనైతే కారు. త్వరగా రండి డాడీ, కార్లో పెట్రోల్ అయిపోద్ది. వస్తున్నాం బిడ్డ. డాడీ, నేను అంబులెన్స్ కి ఫోన్ చేసి మన వెనకాలనే రమ్మని చెప్తా. ఏ అర్జున్, ఓవర్ యాక్షన్ చెయ్యకరా. నేను ఇప్పటి వరకు ఒక్క కారన్న యాక్సిడెంట్ చేశానారా? అబద్ధం చెప్తే నమ్మేటట్టున్నా. కార్ ఎక్కురా, యాకులుద్దా, అది అలుగుతుంది మళ్ళా. ప్రకృతి బ్రేక్ వద్దు, బ్రేక్ బ్రేక్. అబ్బా, ఐఎమ్ సో సారీ డాడీ, బ్రేక్ బదులు యాక్సిలరేటర్ ప్రెస్ చేశాను. ఓ గాడ్, ఈ ఎండకి నా స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. తొందరగా ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకోవాలి. థ్యాంక్ యూ. నువ్వు ముందు చూడు. ముందు చూడాలా? అమ్మాయిలు కనబడితే చాలు, నాన్ సెన్స్. మా ఇంటికి వెళ్ళే గల్లి ఇదే కదా. ఎండకు మెడల్ పట్టేసాయి. ఇదొకట్లే. ఓ అక్క, ఇండికేటర్ బంద్ చేసుకోవా? ఎండకు మర్చిపోయినట్టున్నావు కదా. దాన్ని వచ్చి బంద్ చేద్దురా. ఇండికేటర్ బంద్ చేయమంటే కూడా తప్పేనా ఏంది? ఓ మై గాడ్, నాన్ సెన్స్. ఈ చెత్త స్కూటీకి అన్ని ప్రాబ్లమ్స్. ఇన్ని ప్రాబ్లమ్సా? ఐడియా వచ్చింది. మా పాప స్కూటీ తీసుకెళ్ళింది. తను రాగానే నేను తొందరగా వచ్చేస్తాను. మీరు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయకండి. థ్యాంక్ గాడ్, ఇంట్లో చల్లగా ఉంది. ప్రకృతి బేట, వచ్చావా? స్కూటీకి సేవమ్మా, నేను తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తా. అపాయింట్మెంట్ ఉంది అసలే. డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు ఆ స్కూటీ గురించి మాట్లాడకు డాడీ. ఆ స్కూటీకి అన్ని ప్రాబ్లమ్సే తెలుసా? ప్రాబ్లమ్సా? అది కొని 1 month కూడా అయితలేదు కదా బిడ్డ, అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయా దానికి? ఐ డోంట్ నో డాడీ. కొత్త స్కూటీయో పాత స్కూటీయో స్టాండ్ వేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ కావాలి కదా, అది క్లోజే అవ్వట్లేదు తెలుసా? స్టాండ్ ఆటోమేటిక్ గా కూడా క్లోజ్ అవుతుందా? మళ్ళీ ఇండికేటర్ వేసిన తర్వాత నేను ఆఫ్ చేసేదాకా ఆఫ్ అవ్వట్లేదు డాడీ. అది వేస్ట్ డాడీ. ఆ స్కూటీ స్క్రాప్ కి ఇచ్చేస్తా డాడీ. నేను నా వల్ల అవ్వట్లేదు తెలుసా? స్క్రాపా? వద్దు వద్దు బిడ్డ, నువ్వు అట్లాంటి పిచ్చి పనులు ఏం చేయకు, సరేనా? నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి రిటర్న్ లో వచ్చేటప్పుడు సర్వీస్ సెంటర్ తీసుకెళ్తానులే. ఏది కీస్ ఇవ్వమ్మా తొందరగా, అపాయింట్మెంట్ కి లేట్ అవుతుంది. ఓ, కీస్ స్కూటీకే ఉన్నాయి డాడీ. స్కూటీని రోడ్డు మిడిల్ లో వదిలేసి జాపిడోలో ఇంటికి వచ్చేసాను డాడీ, అందుకే లేట్ అయిపోయింది. నువ్వు ఒక పని చేయి డాడీ, నువ్వు కూడా జాపిడోలో వెళ్ళిపో, ఓకేనా? రోడ్డు మిడిల్ లో వదిలేసి వచ్చినావా? ₹1,00,000 బండి. డాడీ, ఏమైంది ప్రాకృతి బేట? డాడీ చాలా వేడిగా ఉంది డాడీ, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది డాడీ. ఐస్ క్రీమా? దాంట్లో ఏమున్నది బిడ్డ, ఇక్కడ మూలమైన కొత్త ఐస్ క్రీమ్ పార్లర్ పడ్డది కదా, పోయి నీకు నచ్చిన ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకోపో. ఓకే డాడీ. అవ్వ నువ్వు ఒకటి. కస్టమర్ వచ్చింది. మేడం చెప్పండి మేడం, ఫుల్ ఐస్ క్రీమా, కప్ ఐస్ క్రీమా, కోన్ ఐస్ క్రీమా, ఫస్టా సెకండా థర్డా? అన్ని రెడీగా ఉన్నాయి మేడం, చెప్పండి తొందరగా. నేను నీకు పిచ్చిదాంగా కనబడుతున్నానా? నాకు ఆ చీప్ ఐస్ క్రీమ్స్ ఏమొద్దు. అయ్యా మేడం, గంత మాట అన్నారేంది మేడం? అందరికి ఇవే తీసుకుంటారని నేను అవి చెప్పిన. మీరు చెప్పండి, మీకు ఏం ఐస్ క్రీమ్ కావాలి చెప్పండి. మీ షాప్ లో కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీమ్ కావాలి. ఓ, దట్ ఐస్ క్రీమ్ యూ వాంట్ మేడం? మీరు డైమండ్ కస్టమర్ మేడం, ఇంతవరకు ఐస్ క్రీమ్ ఎవ్వరు కొనలే, మీరే ఫస్ట్ కస్టమర్. ఒక్క నిమిషం తెస్తా. ఇదిగోండి మేడం, మొత్తం కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీమ్ ఇన్ ద వరల్డ్. నిజంగానా? అయితే ఓకే, ఇదిగో తీసుకో క్రెడిట్ కార్డ్, తొందరగా పేమెంట్ చెయ్యి. ఓకే మేడం, డన్. ఓకే. వావ్, ఎంత బాగుంది టేస్ట్. వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీమ్ ఇంత బాగుంటుందా? డాడీ డాడీ, ఈ ఐస్ క్రీమ్ ఒకసారి టేస్ట్ చేయి, నువ్వు జీవితంలో మర్చిపోవు, అంత బాగుందో తెలుసా? అవునా? అంత మంచిగుందా? ఏది బౌల్ ఇవ్వు. ఇదేంది బిడ్డ ఇట్లుంది? ఇంతకి ఎంత అయింది బిడ్డ ఐస్ క్రీమ్ కి? సో చీప్ డాడీ, ఓన్లీ 7,000 రూపీస్ తెలుసా? ఐస్ క్రీమ్ కి 7,000 పెట్టినావా బిడ్డ? డాడీ, యాక్చువల్ గా నేను పేమెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే మీ క్రెడిట్ కార్డ్ తీసుకెళ్లాను. ఐస్ క్రీమ్ బండి వచ్చింది. నాన్న సరిపోయింది. ఏంద్రా? నాన్న, నాకు 10 రూపీస్ ఇవ్వు నాన్న, నేను కప్ ఐస్ క్రీమ్ తీసుకుంటా. వాడు వెళ్ళిపోతాడు. 10 రూపీసా? పోయి ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ తాగి నీ పన్ను చేసుకో. 10 రూపీస్ అంటే లెక్కనే లేదేంద్రా నీకు? ఓ yes yes of course. ప్రాకృతి బేట, నేను చికెన్ కర్రీ చేస్తున్నా. కూరగాయల షాప్ కి వెళ్ళి ఆకుకూరలు తీసుకురా తొందరగా. టేస్ట్ ఎట్లుంది? అబ్బా మమ్మీ, నేను చాలా బిజీగా ఉన్నాను మమ్మీ. డాడీ బయటనే ఉన్నాడు కదా, డాడీకి చెప్పు మమ్మీ, డాడీ తెస్తాడు, ఓకేనా? దీని సంగతి చెప్తా. ఓ కమ్ ఆన్, yes. ఏమంత బిజీగా ఉన్నావే నువ్వు?
అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతున్నావు, అసలు దేంతో ఫోన్ మాట్లాడుతున్నావు మీరు? దానికి ఎక్కడ పని పాట లేదట్నా? అయినా నేను కూరగాయలు మొత్తం ఏమన్నా తీసుకురమ్మన్నానే, మీ డాడీ వచ్చేసరికి టైం పడుతుంది, పోయి తొందరగా తీసుకురాపో. కూరగాయలు 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 మేడం, ఫ్రెష్ కూరగాయలు మేడం, ఇప్పుడే ఫామ్ నుంచి కోసి తీసుకొచ్చిన. దొండకాయ, బెండకాయ, పచ్చిమిర్చి అన్ని ఉన్నాయి మేడం, ఫుల్ ఫ్రెష్, తీసుకోండి మేడం. ఇదిగో నాకు అవేం వద్దు కానీ ఒక 10 రూపీస్ కొత్తి పాకి ఇవ్వు చాలు. ఓకే మేడం, ఫుల్ ఫ్రెష్. ఏం కూరగాయ మేడం? కొత్తిపాక మేడం, ఇన్నేళ్ల నా సర్వీస్ లా కొత్తిపాక అనే పేరే ఇన్లే మేడం నేను. నువ్వు కొత్తగా వచ్చావా? కొత్తిపాక అంటే తెలీదా నీకు? ఒక్క నిమిషం మేడం, మా సేటుకు ఫోన్ చేసి ఇప్పుడే అడుగుతా. సేటు నమస్తే. నమస్తే, చెప్పురా. సేటు, ఈ కొత్తిపాక అంటే ఏం కూరగాయ సేటు? కొత్తిపాక అంటే నీ తలకాయ. ఫోన్ పెట్రా దున్నపోతు. ఓ మై గాడ్, వాట్ టు డూ? కొత్తిపాక అంటే తెలీదా నీకు? కొత్తిమీర కరివేపాకు నాకు ఈచ్ 10 రూపీస్ ఇవ్వు, నేను వెళ్ళాలి. మీరు కూడా కొత్తిమీర కరివేపాకు అని అడగకుండా కొత్తిపాకు ఇవ్వండి అని అడగండి.